మిత్రమా, కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు కాస్త జాగ్రత్త. మీ అత్తింటి వాళ్ళతో పడిన వాళ్ళు మీకు స్నేహితులుగా మారుతారు. నువ్వొక అభిప్రాయానికి రాకముందే వాళ్ళ ఆలోచనలకు ముద్రగా నిన్ను మార్చిస్తారు. ఒకవేళ వాళ్ళు చెప్పింది నిజమైతే పెళ్ళికి ముందే ఎందుకు చెప్పలేదు? ఒకవేళ వాళ్ళు చెప్పిందే అబద్ధమైతే నీ కుటుంబానికి నువ్వే మొదటి శత్రువుగా మారిపోతావు. అన్నీ విను, గమనించు. ఏది కరెక్టో ఎవరు తప్పో నువ్వు మాత్రమే స్వయంగా తెలుసుకో మిత్రమా. కాదంటారా? భర్త బయటికి వెళ్ళి శారీరకంగానో లేకపోతే మానసికంగానో యుద్ధం చేస్తే భార్య ఇంట్లో ఉంటూ శారీరకంగా కష్టపడుతుంది, అందరితో మానసికంగా నలిగిపోతుంది. బయట సమస్యల మూలంగా ఇంటికి వచ్చి ఆమెపై చిరాకు చూపిస్తే ఎలా? బయట భర్త ప్రశాంతంగా ఉండాలంటే ఇంట్లో భార్య మనశ్శాంతిగా పంపిస్తేనే కదా నువ్వు సంతోషంగా ఉంటావు. ఒక్క చిన్న చిరునవ్వు మిత్రమా, ప్రేమగా ఓ పలకరింపు, ఇదే కదా నీ భార్య కోరుకునేది. కాబట్టి కాస్త ఆలోచించు మిత్రమా. ఒక్కసారి మనసు విరిగిపోయాక మళ్ళీ కలిసిన అతుకుగానే ఉండిపోతుంది. అది కరెక్టే, అతుకు అతుకే. కానీ ఇలాంటి మాటలు ఒక్కొక్కసారి మనం కలవాలన్న ఆలోచన ఎప్పుడు కూడా చంపేయకూడదు మిత్రమా. ఏమో ఎవరికి తెలుసు, ఆ అతుకే ఎప్పటికీ మిమ్మల్ని విడిపోకుండా లేదా మళ్ళీ అదే తప్పు చేయకుండా జాగ్రత్త పడేలా చేస్తుందేమో కదా. కాస్త ఆలోచించు మిత్రమా. మిత్రమా, అమ్మ కూడా అత్తగారిలాగానే తిడుతుంది, కానీ తప్పు చేస్తే అత్తగారు ప్రచారం చేస్తుంది. అమ్మ అయితే కడుపులో దాచుకుంటుంది. అలవాటైన తిట్లు అమ్మవి, అలవాటు చేసుకోవాల్సిన తిట్లు అత్తగారివి. అదే మన అమ్మ నాన్నను అల్లుడు తిడితే ఎప్పటికీ అల్లుడు కొడుకు కాలేనని అనేస్తారు. అదే వాళ్ళ సొంత కొడుకు తిడితే కడుపులో దాచుకుని కొడుకు పంచని ఉండిపోతారు. మనుషులు మారినంతసేపు బంధాల్లో కూడా మార్పు రాదు మిత్రమా. అందుకే మరి అల్లుడు కొడుకు కాలేడు, కోడలి ఎప్పుడు కూతురు కాలేదు, అత్త అమ్మ అవ్వడం లేదు. అవునా మిత్రమా? కాస్త నువ్వే ఆలోచించు. నా భర్త నన్నెందుకు పొగడడు అని అనుకుంటారు చాలామంది కూడా. పడేయడానికి పొగడ్తలు కావాలి కానీ ప్రేమించడానికి పొగడ్తలు అవసరం లేదు కదా. మనసును ప్రేమించేవాడికి బాహ్య సౌందర్యంతోనే పని లేదు. అవునా మిత్రమా? ప్రతి కథకి కూడా ఒక గెలుపు ఉంటుంది. నీ పట్టుదల బలంగా ఉండాలి, కానీ నీ కథ కూడా మరొకరు చెప్పుకునే కథగా మారుతుంది మిత్రమా. కాదంటారా? ఎవరి జీవితం సులువుగా సాగదు, వేరొకరి జీవితం నీకు సులువుగా అనిపిస్తుందంతే. నీ సమస్య నీకు పెద్దది, వేరొకరిది చిన్నది, అంతే తేడా మిత్రమా. అలుపెరగగా పోరాడుతూ ముందుకు సాగు. అప్పుడు ఎలాంటి కష్టమైనా సరే నీ దరికి విజయంలా చేరుకుంటుంది. అవునా మిత్రమా? అవసరం ఉంది కాబట్టి నేను గుర్తొచ్చా అనుకుంటాం. అవసరానికి నువ్వు మాత్రమే గుర్తొచ్చావంటే ఆ పనికి నువ్వు తప్ప ఎవరూ చేయలేరనేగా అర్థం. ఇండైరెక్ట్గా నీ గొప్పతనం వారు గుర్తించినట్టే మిత్రమా. చావు అంచున నిలబడి అమ్మ పురిటి నొప్పుల కన్నా కష్టమైనదా నీకు ఎదురైన సమస్య చెప్పు. అమ్మ దాటిన కష్టంతోనే మొదలైంది నీ జీవితం. నువ్వు నీకొచ్చిన కష్టాలన్నీ కూడా ఎదుర్కొని నిలబడితే నీ జన్మకి అర్థం మిత్రమా. ఆమె కష్టానికి పరమార్థం కూడా. కాదంటారా? అర్హతను మించి ఆశపడితే నువ్వు భరించలేనంత బాధకి నిచ్చెన వేసుకున్నట్లే. కాబట్టి దేనిపై కూడా ఎక్కువగా ఆశ పెట్టుకోకు మిత్రమా. ఎవరి నుంచి కూడా ఏమీ ఆశించద్దు. ఈ రెండు కూడా నీ మనశ్శాంతిని నీకు దూరం చేస్తాయి. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, నీ కథ వినిపించాలని ఎప్పుడు కూడా తపన పడకో. అందరి కథలు ఒక్కటే, కాకపోతే నీది ముందు, వాళ్ళది నీ తర్వాత అంతే. ఈలోపు నాకు ఇది రాదు అది రాదని ఎప్పుడు కూడా బాధపడకు మిత్రమా. నీకు వచ్చిన పనిని నువ్వు కాన్ఫిడెన్స్తో చెయ్యు. ఖచ్చితంగా నిన్ను మెచ్చుకుని తీరాల్సిందే. విజయం నిన్ను వరించాల్సిందే మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా,
సొంత వారి కథని ఎక్కువగా నమ్మకు. ఎందుకంటే రాముడిని అడవికి పంపించింది కూడా సొంత వాళ్ళే. పరిధి దాటితే మన మనుషులే శాసించే వారిలా మారిపోతారు. అవునా మిత్రమా, ఎప్పుడో పోతామని ఇప్పటినుంచే కట్టెలు పేరుస్తూ కూర్చోలేం కదా. ముందు నుంచే ఏడుస్తూ ఎప్పుడు కూడా కూర్చోవద్దు. జరిగేది జరగక మానదు. ఏమైనా మార్చగలవేమో అని కాస్త ప్రయత్నించు మిత్రమా. అప్పుడు నీ జీవితంలో కొత్త వెలుగు కాస్తైనా వస్తుంది. ఎంత బలమైన బంధమైనా ఏదో ఒకరోజు బలహీనపడాల్సిందే. బలమైన నమ్మకం ఉంటేనే ఆ ప్రేమ నీకు బలగంగా మారుతుంది. అవునా, ఆకారం ఎప్పుడు కూడా నిండుగా ఉంటే చాలదు మిత్రమా, నీలో ధైర్యం కూడా మెండుగా ఉండాలి. మన గురించి మన వాళ్ళే చెడ్డగా చెప్తున్నారంటే మనని కాదని తెలుసుకో. ప్రేమ ఉన్న చోట తప్పులు కనిపించినా ప్రకటన చేయరు, సర్ది చెప్తారు. అవునా మిత్రమా, అరువు తెచ్చుకుని మరి ఎవ్వరికీ ఏమీ కూడా చూపించద్దు. నీ వస్తువు పోతే నువ్వు ఏడుస్తావంతే. అదే వాళ్ళ వస్తువు పోతే మాటలు తప్పవు, కొనివ్వడము తప్పదు. అరువు సొమ్ము ఎప్పుడు కూడా బరువే మిత్రమా. నీ శక్తి నీకు తెలిసేంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా నీకు బలవంతుడు లాగానే కనిపిస్తారు, నీకు పోటీగానే అనిపిస్తారు. ఒక్కసారి నీ శక్తి కనుక నువ్వు తెలుసుకున్నట్లయితే నీ జీవితానికి నువ్వే హీరో మిత్రమా. ఎలాగో ఏడుస్తూ పుట్టావు కదా అని ఏడవటమే అలవాటు చేసుకోకు. ఏడుస్తూ కూర్చుంటే అనుకున్నవి జరగవు. పంతంతో పోరాడు, విజయం నీదే మిత్రమా. అవమానాలు ఎదురయ్యాయని బాధపడద్దు. అవమానం నుంచే మళ్ళీ నువ్వు గొప్పగా పుట్టేంతగా ఎదగాలి. నువ్వు విజయాన్ని తప్పకుండా చేరాలి మిత్రమా. నిన్ను అవమానించేవారు, నిన్ను హేళన చేసేవారు, నిన్ను చూసి చులకనగా నవ్వుకునేవారు అందరికీ కూడా గొప్పగా నీ విజయంతోనే సమాధానం చెప్పాలి. అర్థమైందనుకుంటా. మనకి అక్కర్లేదని వేరొకరికి ఇస్తే దానమని అనిపించుకోదు. వేరొకరికి కూడా పనికొచ్చేదే దానం చేస్తేనే నిజమైన దానం అంటారు. గుర్తుంచుకో మిత్రమా. అమ్మతనాన్ని అద్దెకు తీసుకునే రోజులే కావచ్చు, కానీ అమ్మ ప్రేమకు మించిన ప్రేమ ఎక్కడ కూడా దొరకదు. అవునా, ఒక అమ్మాయి తనలోని బాధ కనిపించకుండా వేసుకునే మేకప్ ఏంటో తెలుసా? నవ్వు ముఖం. అవునా మిత్రమా, మంచి భార్య దొరకడం భర్త అదృష్టమే. కానీ మంచి భర్త దొరికితే మాత్రం పెంచిన విధానం గొప్పదే కదా మిత్రమా. బాధగా ఉన్న ప్రతిసారి లోపల కుమిలి నలిగే కన్నా చిన్న కాగితాన్ని నేస్తంగా చేసుకొని నీకున్న బాధలన్నీ కూడా రాసి ముక్కలు ముక్కలుగా చేసి విసిరేస్తే బాధ తగ్గిపోతుంది అంటారు. అందుకేనేమో మిత్రమా, కొందరికి నేను ఆ కాగితంలాగానే కనిపించాను. బాధ చెప్తున్నారని ఎప్పుడు కూడా మన అనుకోకు. నీకు బాధ కలిగినప్పుడు వచ్చే మనసు మాత్రమే నీకోసమని నువ్వు తెలుసుకో మిత్రమా. మిత్రమా, భార్యాభర్తలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలంటే భర్త తన భార్యతో ప్రతిరోజు కూడా ఖచ్చితంగా చెప్పవలసిన 3 ముఖ్యమైన అబద్ధాలు. 1, నువ్వు చాలా అందంగా ఉన్నావని రోజులో ఒక్కసారైనా సరే భార్యను పొగడాలి. 2, చేసిన వంట ఎలా ఉన్నా ఈరోజు వంట చాలా టేస్టీగా ఉందని భార్యను మెచ్చుకోవాలి. 3, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక తనకు అలసటగా ఉందని భార్యతో చెప్పకుండా ఆమెతో కొద్ది సమయాన్ని కేటాయించాలి, అంటే గడపాలి. ఈ 3 నువ్వు నీ భార్యతో అబద్ధాలు చెప్పినా అది నీ సంసారం యొక్క సంతోషం కోసమే అని నువ్వు అర్థం చేసుకోవాలి మిత్రమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.